హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇప్పుడు చూపించబోయే వీడియో చిన్న బాబుకి పేరు పెట్టడం. అంటే మా బావగారికి, అంటే మా రెండో మావయ్య గారి కొడుక్కి మనవడు పుట్టాడు. ఆ బాబుకి వాళ్ళు ఆల్రెడీ 11వ రోజున అంటే పురుడు రోజున సాంప్రదాయంగా పేరు పెట్టారు. ఆ పేరుని 21 ఫంక్షన్లో అందరికీ తెలిసేలా రివీల్ చేయబోతున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ ట్రెండీగా చాలా రకాలుగా అయితే పేరుని రివీల్ చేస్తున్నారు. చిన్న బాబు పేర్లు, చిన్న పాపల పేర్లు అయితే రివీల్ చేస్తున్నారు కదా. వీళ్ళు ఈ పేరుని ఈ ఫంక్షన్లో ఎలా రివీల్ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. ఇంకా ఈ వీడియోలో డోలారోహణ మహోత్సవం అంటే ఉయ్యాల వేడుక, జోలపాటలు, తర్వాత నీళ్ళకి వెళ్ళడం, నీళ్ళకి వెళ్ళే ముందు ఏం చేస్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ బాయి పూజ ఎలా చేస్తారు, ఇంకా కాయముద్దు అందుకుంటారు, కాయముద్దు అంటే ఏంది, ఎందుకు అందుకుంటారు, దానివల్ల లాభాలేంటి, ఇలాంటి విషయాలన్నీ మీకు వివరంగా తెలియాలంటే ఈ వీడియో అంతా ఎండింగ్ వరకు చూసేయండి. బాబు వాళ్ళ పేరెంట్స్ వందనపు నాగచందర్, అలైక్య అయితే బాబు పేరును రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మీకు ఇప్పుడు 3 క్లూలు ఇస్తాను. వాటిని బట్టి బాబు పేరును గెస్ చేసి చెప్పండి, చూద్దాం. బాబు పేరు మొత్తం 5 అక్షరాల పేరు. అందులో మొదటి అక్షరం వాళ్ళ అమ్మ పేరులోని మొదటి అక్షరం, రెండవ అక్షరం వాళ్ళ నాన్న పేరులోని మొదటి అక్షరం, రెండవ లెటర్కి ఒక ఒత్తు ఉంటుంది, అది వాళ్ళ ఇంటి పేరులోని మొదటి అక్షరం, చివరి 2 అక్షరాలేమో కృష్ణుడి పేరు. మీరు ఈ వీడియోని పాజ్ పెట్టి ఆలోచించి చెప్పండి. ఎంతమంది చెప్పగలుగుతారో కామెంట్లో తెలియచేయండి. బాబు పేరైతే ఇక రివీల్ అవుతుంది, చూడండి. ఒక నిమిషం వీడియోని పాజ్ పెట్టి ఏం పేరో మీరు గెస్ చేసి చెప్పండి. పేరైతే రివీల్ అయింది, చూడండి. బాబు పేరు అన్విత్ కృష్ణ. ఓకే, అందరూ హ్యాపీగా క్లాప్స్ అయితే కొడుతున్నారు. తర్వాత అయితే బాబుని ఉయ్యాల్లో వేసే ప్రోగ్రాం ఉంటుంది, డోలారోహణ మహోత్సవం. అందులో జోలపాటలు ఉంటాయి. ఆ తర్వాత నీళ్ళకి వెళ్ళడం ఉంటుంది. ఇప్పుడైతే నీళ్ళకి వెళ్ళే ముందల అమ్మాయికి బయట కప్పి పత్తి గింజలకి పసుపు రాసి అలా ఒక 5గురు ముత్తైదులు అయితే ఒళ్ళో పెడతారు. ఆ పత్తి గింజల్ని నీళ్ళకి వెళ్ళేటప్పుడు చల్లుకుంటా బావి దగ్గర వరకు అయితే పోతుంది. అలా రెడీ అయిన తర్వాత నీళ్ళకి వెళ్ళే ముందల బాబుని అమ్మమ్మలు, నానమ్మలు ఉయ్యాల్లో వేసి జోలపాటలు పాడి నిద్రపుచ్చి ఆ తర్వాత అయితే నీళ్ళకి వెళ్తారు. అలా 21వ రోజు, 23వ రోజు, 29వ రోజు అలా నెలలోపు మంచి రోజు చూసుకొని బాబుని అయితే ఉయ్యాల్లో వేస్తారు. ఇప్పుడైతే జోలపాటలు ఉంటాయి. ఆ తర్వాత నీళ్ళకి వెళ్ళే ప్రోగ్రాం అయితే ఉంటుంది. వటపత్రశాయికి
వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి లో జో 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 అలమేలు పాతికి అన్నమయ్య లాలి అలమేలు పాతికి అన్నమయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమసురునికి త్యాగయ్య లాలి వటభద్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి 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 శ్రీరమ్య బాల సుకుమార లాలి శృంగారశీల లాలి యదు వంశపాల నా పాలి లలిత సుగుణాల జాల సుందరాకారుడమ్మ కందర్పనందనుని పోలినమ్మా చందమామ అందమే శ్రీరామచంద్రుడేయనవచ్చునే లాలి శ్రీరమ్య బాల సుకుమార లాలి శృంగారశీల లాలి యదు వంశపాల నా పాలి లలిత సుగుణాల జాల అదిగదిగో బలరాముడు అన్నతో ఆటలే ఆడుకొనగా గజ్జెలందలి మువ్వలు పదములను గల్లు గల్లున మ్రోగగా లాలి శ్రీరమ్య బాల సుకుమార లాలి శృంగారశీల లాలి యదు వంశపాల నా పాల లలిత సుగుణాల జాల బంగారు కొండలేరా నా పాలి పసినిమ్మ పండులేరా శృంగారమూర్తిరారా రంగా పొంగి పాలను తాగరా లాలి శ్రీరమ్య బాల సుకుమార లాలి శృంగారశీల లాలి యదు వంశపాల నా పాలి లలిత సుగుణాల జాల చిన్ని కృష్ణయ్య రారా నా పూర్వజన్మాల పంటరారా పుడమిస్తే కోటి ధనము గన్నెట్టి కొడుక నిన్ను కనుగొంటిరా లాలి శ్రీరమ్య బాల సుకుమార లాలి శృంగారశీల లాలి యదు వంశపాల నా పాలి లలిత సుగుణాల జాల ఇప్పుడైతే నీళ్ళకి వెళ్తుంది. నీళ్ళకి వెళ్ళేటప్పుడు అలా ఒళ్ళో ఉన్నటువంటి పత్తి గింజలను అయితే చల్లుకుంటా బావి దగ్గర వరకు చల్లుకుంటూ వెళ్తారు. మిగిలినటువంటి పత్తి గింజలు అయితే అక్కడ బావి దగ్గర ఉంచుతారు. ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్తుంది, కానీ ఫంక్షన్ హాల్లో బావులు ఉండవు కదా. ఇప్పుడు అందరు కూడా బావికి బదులుగా కృత్రిమంగా బావులను అయితే తయారు చేస్తున్నారు. అంటే ఒక డ్రమ్లో నీళ్లు పోసి దానికి చేదడానికి వీలుగా ఒక మోటాను వేసి అలంకరణ చేస్తారు. ఏంటంటే ఆ రోజు బావిలో చేద వేయాలి బాలింతరాలు. అంటే డెలివరీ అయిన రోజు నుంచి అప్పటి వరకు ఏ పని చేయకూడదు వాళ్ళు. ఆ రోజు బావిలో చేద వేయడంతో పనులు స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడైతే బావికి ఒక చోట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒత్తిపత్తిని అలంకరణ చేసి ఒక పండును నైవేద్యంగా పెట్టి అక్కడ కాయ ముద్దనైతే ఉంచుతారు. ఎల్లిపాయలను కూడా ఉంచుతారు. కాయ ముద్ద అంటే వాము బెల్లం రెండు కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఉండలు కడతారు. దాన్నే కాయ ముద్ద అంటారు. తర్వాత అయితే ధూపం వేసి బావికి అలా పూజ అయితే చేస్తారు. తర్వాత మనం ఇంటి దగ్గరే ఆల్రెడీ బిందెలకి అలంకరణ చేసి కానీ పసుపు రాసి బొట్లు పెట్టడం కానీ చేసి
కంకణాలు కట్టి ఆ బిందెలలో కొంచెం మజ్జిగనైతే పోసుకొని అలా బిందెలను రెడీ చేసుకొని వస్తాం. మజ్జిగ మనకు చలవనిస్తుంది కదా, ఆ చలవ మజ్జిగని నీకిస్తున్నాను అంటే నీళ్ళధార నీకు పాలధార నాకు అని అనుకుంటూ మజ్జిగ చుక్కలను బావిలో పోపించి ఆ 3 బిందెలలో నీళ్లు చేదిపించాలి. ఆ నీళ్లను తీసుకెళ్ళి బాబుకు స్నానం అయితే చేపిస్తారు. తర్వాత కోడలు వరుస కానీ మరదల వరుస కానీ అయ్యి పిల్లలు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే వారికి ఈ కాయముద్దను అందిస్తారు. అలా బాలింతరాలు చేతి మించి కాయముద్దను అందుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందంటారు. అది మాత్రం 100% కరెక్టేనండి. అది నా నమ్మకం. ఎందుకంటే అది నా విషయంలో ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. నేను మా ఆడపడుచు దగ్గర కాయముద్ద అందుకున్న 2-3 నెలల్లోనే కన్సీవ్ అయ్యాను. మళ్ళీ నా దగ్గర అందుకున్న వారు కూడా 2-3 నెలల్లోనే కన్సీవ్ అయ్యారు. సో అందుకే నేనైతే నమ్ముతున్నాను. కాయముద్దను అందుకున్న వారు వారే తినాలి. అవి వావ ముద్దలు కానీ ఎల్లిపాయలు కానీ వాళ్ళే తినాలి, ఎవరికైతే ఇవ్వకూడదు. ఎల్లిపాయలను కూడా మనం మొక్కజొన్న కంకుల్ని ఎలాగైతే కాల్చుకొని తింటామో అలాగైతే కాల్చుకొని తినొచ్చు. మొత్తం అయితే వారే తినాలి. కాయముద్దను అందించేటప్పుడు ఇలాగైతే చేస్తారు చూడండి. బొట్టు పెట్టేసి గంధం ఇచ్చి కాయముద్దను చేతికి ఒళ్ళో పెట్టేసి అది కింద పడకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోమని చెప్పేసిన తర్వాత ఆ 3 బిందెలలో నీళ్ళనైతే ముంచేసి అమ్మాయిని కిందికి వంగమని చెప్పేసి ఈపు మీద ఇలా అనుకుంటూ ఏటా బాలింత ఏటా శూలింత అనైతే అంటారు. ఎలా చేస్తున్నారో మీరే చూడండి ఇప్పుడు. ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ ఒకసారి ఒకసారి ఇట్లా పట్టుకోరు. ఒకసారి చూడమ్మా, మీరు కూడా ఒకసారి చూడమ్మా. కొద్దిగా మరీ అంత కాదు, కొద్దిగా పైకి ఇంటికి ఫస్ట్ ఇక సూట్ కేసు ఇంటికి పోయేది లేదు. మ్యారేజ్ అయింది. తర్వాత అయితే బిందెలు తీసుకొని వచ్చేటప్పుడైతే పేర్లు చెప్పమని చెప్పేసి దర్వాజా కాడ ఆపి వాళ్ళని పేర్లు చెప్పించి వాళ్ళ పేర్లు వాళ్ళ భర్తల పేర్లు చెప్పించిన తర్వాత లోపలికైతే తీసుకొస్తారు. ఇలాగైతే నీళ్ళకెళ్ళడం అయితే పూర్తయిపోయిందండి. వాళ్ళే పేరెంట్స్ అలేఖ్య నాగచందర్ బాబు వాళ్ళ వీళ్ళు మా తోటి కోడళ్ళు, తను మా ఆడపడుచు. మీకు గాక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.